చెప్పండి శ్రీకాంత్ గారు, నిన్న ఏదో డిస్కస్ చేద్దాం ఉన్నారు. అదే జనరల్గా మనము ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న స్థితికి రీచ్ కావడానికి కావచ్చు, రకరకాలుగా ఇంతకుముందు జరిగిన ప్రిలిమినరీ హోంవర్క్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ప్రతిసారి వీడియోలో 2009 అంటారు కదా. సో ఈ స్టేజ్కి అంటే కంప్లీట్ లిబరేషన్ స్టేజ్, ఒక అటాచ్మెంట్ ఎటువంటిది ఏమీ లేకుండా అలా వెళ్ళాలంటే మన ప్రొసీజర్ ఆఫ్ డైలీ లైఫ్లో ఏ స్ట్రాటజీస్ని మనం అప్లై చేస్తూ మనం పీస్ఫుల్గా డిటాచ్మెంట్తో లైఫ్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డిటాచ్మెంట్ ఇంపార్టెంట్ కాదు, అసలు అటాచ్మెంట్ ఎందుకు వస్తుంది అనేది చూడాలి. ఓకే, మనకు అన్నిటితో అటాచ్మెంట్ ఏం లేదు. మనం ఆటో ఎక్కి దిగాం, ఒక 3 hours ట్రావెల్ చేసినాం, ట్రైన్లో 24 hours ట్రావెల్ చేసినాం, బట్ దాంతో ఏ అటాచ్మెంట్ లేదు. అవును. కానీ మనం ఒక్క నిమిషం కలిసినాం, అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది అటాచ్మెంట్ అన్నది రియల్ ఎంక్వైరీ. ఓకే. సో ఏదేది సొంతం చేసుకోవాలనుకుంటున్నావో దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఓకే, అది నీది కాదని తెలిసినప్పుడు నీ నుంచి దూరం వెళ్తున్నప్పుడు బాధేస్తుంది. ఓకే. మెయిన్ ఇమాజినేషన్ కదా, ఇమాజినేషనే అంటే అది కొంచెం ఒక 10% ఇమాజినేషన్, 90% అంటే అజ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే బాధది కాదు. నీది ఏది కాదో దాంతో నువ్వు బంధం ఏర్పరచుకోవద్దు అన్నది ప్రకృతి సూత్రం. ఓకే. ఏది అశాశ్వతమో దాన్ని అనుభవించు, కానీ అది నాది అనుకోకు. వ్యవహారికంగా అడిగితే నాది అని చెప్పు, కానీ అంతరంగంలో నాది అని అనుకోకు. ఇది రియల్ క్వశ్చన్, లిబరేషన్ కాదు. లిబరేషన్ మనకు జన్మతః ఉంది. ఓకే. మనం మెల్లగా బంధంలోకి వచ్చాం, మనకు లిబరేషన్ తిరిగి రావాలని అనుకుంటున్నాం. సో లిబరేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే అది మన యొక్క స్వభావం. ఓకే. నిద్రలో లిబరేషన్ ఉంది కదా, ఉంది. మరి మెలకువలో కూడా ఉండాలంటే నిరంతర ఎరుక అవసరం. అంతే. ఓకే. ఎరుక అంటే మనం ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 10 hours ఉన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ వస్తువు తెచ్చుకోం మనతో పాటు. ఓన్లీ మన వస్తువు ఒక్కటే పెడతా మళ్ళీ తెచ్చుకుంటాం. సో అంటే నీకు తెలుసు ఏది నీది ఏది నీది కాదని. సో 100% ఎరుక అంటే ఏది నీది కాదని తెలుసుకోవడం. ఓకే. దాని అర్థం మనం ఒక దగ్గర ఉండొద్దని కాదు, ఒకరితో మాట్లాడకూడదని కాదు, ఒకరితో స్నేహం చేయొద్దని కాదు, ఒకటి వదిలేయడం అని కాదు, ఒక దాంతో అంటే ఏ సంబంధం లేకుండా ఉండాలని కాదు. అన్నిటితో సంబంధం అవసరం. తెలియకనే, తెలియక. అందుకే మనం ఎక్కడో చోట తెలుసుకోవాలి. ఏది సొంతం చేసుకోవద్దు ఈ లైఫ్లో అని మనకు చెప్పలేదు ఎవరు. ఇది నీది, నీ దగ్గరే పెట్టుకో, నీది ఎవరికి ఇయ్యకు, నాది ఎవరికి ఇయ్యను, నా వస్తువు ముట్టుకోవద్దు. ఇట్లా కొన్ని ఏళ్ళు బతికే మనం. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయ వాళ్ళు. అది అలవాటు అయిపోయింది మనకు. అబద్ధాన్ని అలవాటు చేసుకున్నాం. తద్వారా సత్యం అన్నది మనకి మన స్మరణలో లేకుండా పోయింది. ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇది ఎవడు అన్వేషించాలి? ఈ జీవితాన్ని ఫుల్లెస్ట్గా నువ్వు అనుభవించాలంటే ఏ బ్యాగేజ్ ఉండొద్దు. ఓకే. ఇది కీలకం. నువ్వు బాగా ప్రయాణం చేయాలనుకో బరువులు ఉండొద్దు ఎక్కువ. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అసలు ఏ లగేజ్ ఉండొద్దు. అసలు ఎక్కువ లగేజ్ అంటే నీ బట్టలు నీకు అత్యంత అవసరమైనవి తీసుకెళ్తాం మనం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనుకో వాడు ఆ బ్యాగులో ఏవైతే వేసుకుంటాడో అవి రాళ్ళు రప్పలు 2 జతలు ఎక్స్ట్రా పెట్టుకోడు వాడు. ఎంత అవసరం, ఎంత మోయగలడు. అట్లా చూస్తే ఒక వ్యక్తి జీవితకాలం బతకడానికి ఒక 4-5 వస్తువులు సరిపోతాయి. మిగతావన్నిటితో వాడు లేడని కాదు, వాటితో వాడు బంధం ఏర్పరచుకోలే. బంధం ఏర్పరచుకోకపోవడం అంటే దానికి చిన్న గీటురా ఏమిటి, అది నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధ అవుతుందా? ఓకే. బంధం ఏర్పరచుకుంటే బాధ అవుతుంది. ఒకటి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినా దాన్ని అంగీకరించగలిగితే బంధం లేనట్టు. సో ఆ చిన్న స్ఫురణ కలిగితే సరిపోతుంది. అవేర్నెస్. ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పని కారణంగా మనం ఊరికే చర్చిస్తున్నాం. ఇది అసలు పెద్ద విషయంగానే కాదు. ఓకే. జన్మతః మనందరికి తెలిసిన విషయమే. కానీ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకి విభజననే నేర్పించారు, కలయిక నేర్పించలేదు. వాళ్ళు మన వాళ్ళు కాదు, అది మన ఇల్లు కాదు, అది మన అరుగు కాదు, అది మన వస్తువు కాదు, ఇది మన కులం కాదు, ఇది మన మతం కాదు, అది వాళ్ళు వేరే మనం వేరే, వాళ్ళ తిండి వేరే మన తిండి వేరే. ఎవ్రీథింగ్ విభజన. దానివల్ల మనకు అదే సత్యం అని అనిపించింది అంతే. సో దాని నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న బ్యాగేజ్ నుంచి ఇనీషియల్గా అంటే స్టెప్ బై స్టెప్ ఫ్యామిలీలో ఈ యొక్క యాట్రిబ్యూట్, ఈ యొక్క అలవాటుని చేసుకోవడానికి స్లోగా ఇంకల్కేట్ చేస్తున్న ప్రొసీజర్ ఏమన్నా
ఇందులో ప్రొసీజర్ ఏమీ లేదు. ఓకే ప్రొసీజర్ ఉందనుకో మళ్ళీ థింకింగ్ ఉందని అర్థం. ఓకే ఇప్పుడు వైలిన్ నేర్చుకోవాలంటే ప్రొసీజర్ ఉంటుంది, సైకిల్ నేర్చుకోవాలన్నా ప్రొసీజర్ ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రొసీజర్ ఏమీ లేదు. ఓకే నువ్వు డీప్గా దాంట్లోకి తొంగి చూడడమే ఉందంతే. ఓకే దెర్ ఈస్ నో ప్రొసీజర్. యూ హ్యావ్ జస్ట్ లుక్డ్ ఇన్ టు ద మ్యాటర్. ఇప్పుడు దానికి పూల పార్క్లోకి వచ్చిందాం, దాదాపు ఒక 6 months నుంచి వస్తున్నాం కదరా. ఎప్పుడన్నా ఇది మనదని చెప్పుకున్నామా? కానీ మనం ఫుల్లెస్ట్గా అనుభవిస్తున్నాంగా. ఈ 6 months తీసేసి 60 ఏళ్ళైనా ఇంతే. ఓకే ఎక్కువ కాలం ఉన్నంత మాత్రాన నీదేమైపోదు. 2 నిమిషాలు వాడినవు కాబట్టి అది నీది కాదు, అట్లేమీ లేదు. ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకని స్వామి చిన్మయానంద ద క్వెస్ట్ అనే సినిమాలో ఇదే డైలాగ్ ఉంటుంది. నాకు అంతా అర్థమైనట్టే ఉంది కానీ ఏమిటో నాకు అర్థం కాని విషయం ఉంది అని గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు చెప్తాడు, ఎదురుగా హిమాలయాస్ ఉన్నాయి, ఆస్వాదిస్తున్నావా అంటే చాలా బాగా ఆస్వాదిస్తున్నాను. డూ యూ నో వై అంటే నాకు తెలియదు అంటాడు. అప్పుడు అతను చెప్తాడు, నువ్వు అనుభవించు, దేన్ని సొంతం చేసుకోకుండా. ఇదే ఆధ్యాత్మిక సారం అని చెప్తాడు. అయిపోయింది. 1 sentence. అంతే, ఎక్కువ లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఎవరు? అన్ని పనులు చేసి దేన్ని సొంతం చేసుకునేవాడు. రమణ మహర్షి వాడు అందరితో ఉంటూ అన్ని పనులు చేస్తూ అరుణాచలంలో ఉంటూ దేంతోనూ మానసికంగా ఒక శాశ్వత బంధం ఏర్పరచుకునేవాడు. శాశ్వత బంధం ఏర్పాటైతే నువ్వు వదిలేసిపోవడం కష్టమైపోతుంది. బట్ ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది సార్. చేయడం అంతకంటే సింపుల్. కన్సిస్టెంట్గా మనం ఆ యొక్క ధోరణితో చూడడానికి పెట్టుకుంటే ఇప్పటి వరకు ఉన్నది ఏదో వదిలేయి. ఓకే నెక్స్ట్ టైం నుంచి నువ్వు పెన్ను కొనుక్కున్నా ఇది అవసరానికి కొనుక్కుంటున్నాను, ఇది ఎవరిని అడిగితే నాదనే చెప్తాను. నేను కొంటున్నది రాసుకోవడానికి, సొంతం చేసుకోవడానికి కాదు అని తెలుసుకోవాలి. అలా ప్రతి వస్తువు, కారు కావచ్చు, ఏదైనా. నేను కారు కొన్నది ప్రయాణం చేయడానికి, సొంతం చేసుకోవడానికి కాదు. ఓకే సరే వేరే వాళ్ళది ఇవ్వరు కాబట్టి నా ఆధీనంలో ఒకటి పెట్టుకుంటున్నా, అయినా ఇది అంతర్గతంలో నాది కాదు అన్న ఒక స్ఫురణ ఎవరికి చెప్పకూడదు. చెప్తే డిబేట్కి దారితీస్తుంది. నువ్వే కొన్నావు, నీది కాకుండా ఎట్లా పోతుంది, అంత పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాదే అని చెప్పు. ఓకే ఉదాహరణకి ఇప్పుడు సేమ్ సినిమా యాక్టర్ చేసేది మనం రియల్ లైఫ్లో చేయాలి. ఒక పోలీస్ ఆఫీసర్ వేషం వేసుకున్నాడు, పోలీస్ ఆఫీసర్లో రామ్ చరణ్ RRRలో లాఠీ చార్జ్ చేశాడు, కట్టనగానే ఆపేశాడు. ఒకవేళ తాను పోలీసే అని ఒక భావనకు వచ్చేసాడు అనుకో, కొడుతూనే ఉంటాడు. ఇంకా రాజమౌళి కూడా కొడతాడు పోయి, జల్ షూటింగ్ ఆగది కాలే పోలీస్ అని. సో ఎప్పుడు మర్చిపోడు తన ఒరిజినల్ నేమ్ రామ్ చరణ్ అని. అట్లనే ఆ రామ్ చరణ్ కూడా అబద్ధం అని తెలుసుకుంటే జీవన్ముక్తి అనమాట. అదేమో సినిమా క్యారెక్టర్ అబద్ధము, నేను రామ్ చరణ్. రెండోది ఏంది, నేను రామ్ చరణ్నే అని అనుకుంటున్నా, నేను కాదు, నేను ఒక అనామకుడు, నేను తెలుసుకుంటే అయిపోతుంది. సో అట్లా క్షణక్షణము మనం అంత అవేర్నెస్గా ఉండడానికి ఏదన్నా దీంట్లో క్షణక్షణం అట్లేం లేదు. నువ్వు గుర్తించావా లేదా దీన్ని? ఇది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఆ బ్యాగేజ్ వచ్చింది కదా సార్. ఏ బ్యాగేజ్ లేదు, నువ్వు గుర్తిస్తే ఇట్లా వదిలేయచ్చు. ఇంకొకటి, ఇది తెలుసుకోవడం వల్ల ఏది నువ్వు మిస్ అవ్వవు. ఓకే అందరు ఏం చేస్తున్నావు నువ్వు అదే చేస్తున్నావు, జస్ట్ లోపటి చిన్న ఫీలింగ్ కలిగి ఉన్నావు అనమాట. ఇది ఇప్పుడు హోటల్కి వెళ్తాం, ఆ హోటల్ ఓనరు అదే రూమ్లో పడుకుంటాడు, నువ్వు అట్లాంటి రూమ్లోనే పడుకున్నావు. ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ ఇచ్చినావు, ఎవ్రీథింగ్ చేస్తున్నావు. హాయిగా కాళ్ళు చాపుకొని బెడ్ మీద పడుకున్నావు. బాత్రూంలో స్నానం చేసి వచ్చిన లైట్ ఆన్ చేసి వచ్చినావు. అంటే ఇంట్లో ఏం చేసినావు అదే చేస్తున్నావు. అయినా సార్ చెక్అవుట్ చేయాలంటే ఓకే 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 అని బ్యాగ్ వేసుకొని చూస్తావు. ఇది 2 రోజులు ఉంది, నా వల్ల కాదు వదిలేసిపోవడం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ బెడ్, ఆ గది, ఆ మూల, నేను ఐ కెనాట్, నన్ను మీరు ఇక్కడి నుంచి తీసుకుపోలేరు మీరు అన్నాం కదా. అంటే మన అక్కడ స్మరణ ఏర్పడ్డది మనకి, ఇది మనది కాదు, ఉన్నంతసేపు హాయిగా అనుభవించాలంతే. అలాగని నువ్వేం బెడ్ని తీసి ఉల్టా పల్టేయలే, బల్బుని తీసి పళ్ళగొట్టలే, అంటే నువ్వేం పిచ్చి పనులు ఏమి చేయలే, అన్కాన్షియస్గా ఒక్క యాక్ట్ చేయలేదు. నువ్వు ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న వస్తువు కంటే సగౌరవంగా వాడుకొని దాన్ని సింపుల్గా వదిలేసి రాగలిగింది. అక్కడ ఉన్నది ఎవరు, ఇంట్లో ఉన్నది ఎవరు, వేరే వేరే స్ప్లిట్ పర్సనాలిటీ. అట్లా కాకుండా అంతే. ఇప్పుడు నేనున్నా, ఎవడన్నా అడిగితే నాదని చెప్తాను కారు, కానీ నాకు లోపల తెలుసు ఓకే నాకు అవసరం కాబట్టి ఉంచుకున్నా. నాకు నిజంగా కారు అవసరం లేని రోజు అసలు నేను దాన్ని మానసికంగా ఇట్లా తీసి పక్కన పెట్టేస్తాను. నాకు వద్దది, అసలు అటాచ్మెంటే లేదు కాబట్టి డిటాచ్మెంట్ లేదు. ఓకే అటాచ్మెంట్ ఉన్నవాడికి డిటాచ్మెంట్, ఆసక్తి ఉన్నవాడికే వైరాగ్యం. వైరాగ్యం అంటే స్టిల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ బట్ యు ఆర్ నాట్ టేకింగ్. అసలు అది లేనే లేదు. స్పిరిచువాలిటీని తప్పుగా అర్థం చేసుకుంటే ఎక్కువ సిద్ధాంతాలు, కాన్సెప్ట్లు అవసరమైంది. సరిగ్గా అర్థం చేసుకోవడం ఇంతే.
అవసరం కోసం పెన్ను తీసుకున్నావు, సొంతం చేసుకోవడానికి కాదు. వాషింగ్ మిషన్ అవసరం కోసం తీసుకున్నావు, సొంతం చేసుకోవడానికి కాదు. అక్కడ మనం ఏం చేస్తామంటే మనం అఫోర్డబిలిటీ, మనకి అది లైఫ్ స్టైల్ అట్లా డిఫరెంట్గా థింక్ చేసి దూరంలో మారిపోతున్నాయి. అది స్టేటస్ సింబల్. స్టేటస్ సింబల్ ఏంది వాషింగ్ మిషన్ కి, ఫ్రిడ్జ్ కి, నీ బెంజ్ కార్కి స్టేటస్ సింబల్ ఏంది అసలు? స్టూపిడిటీ. జనరల్గా మెటీరియలిస్టిక్ వరల్డ్లో అవి అన్ని పెరుగుతూ ఉంటే నా ఉందాతనము లేకుంటే సొసైటీ స్టేటస్ అట్లా ఫాల్స్ ఐడెంటిటీలో పడతా ఉన్నాం. అందుకని ఇది చిన్నగా ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా చేసేది ఇది. నువ్వు 50 వస్తువులు పెట్టుకో, ఒక వస్తువు పోయినా అనుకోగలిగితే చాలు, వెతుకు, కానీ బాధపడ్డ ఉండదు. ఆ వస్తువు కోసం 1 month ఎత్తుకు, కానీ ఎక్కడ ఒక్క క్షణం కూడా బాధపడలేదు. ఇంతే తేడా. నువ్వు ఆ వస్తువుని ఇగ్నోర్ చేస్తున్నావు, ఆ వస్తువు నా సొంతం కాదు కదా, సంక నాకు పిల్ల నాకు అట్లేమీ లేదు. నువ్వు చాలా కేర్ఫుల్గా చూసుకుంటావు. ఏ వస్తువు అయినా జాగ్రత్తగా వాడుకో. ఇప్పుడు మన వాడు కాకపోయినా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, అంటే రెస్పెక్ట్ ఎవ్రీ ఎంటిటీ. అంటే మళ్ళీ నేను అడిగేది అంటే ఎటువంటి బాండేజెస్ లేకుండా, అసలు బాండేజెస్ లేవు. మనము ఏదన్నా ఒక సిస్టమ్, అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి 2009 అంటారు కదా, అప్పుడు జస్ట్ ఈ చిన్న విషయం అర్థం చేసుకున్న అంతే, ఏది మారలే. అప్పటికంటే పెంట పెరిగింది ఇప్పుడు, కానీ లోపల క్లారిటీ వచ్చింది అంతే. సో ఆ క్లారిటీ రావడానికి మీరు చేసిన సాధనలు కావచ్చు, సాధన ఏమీ లేదు. సాధన చేసినంతసేపు సాంగత్యం కావచ్చు, లేదంటే ఇది సాధనకు సంబంధించిన విషయం కానీ, యోగా సాధన చేయాలి, సైకిల్ సాధన చేయాలి, వైలిన్ సాధన చేయాలి, వంట సాధన చేయాలి. ఏదైతే టైంలో బందీ అయి ఉంటుందో దానికే సాధన అవసరం. ఇది బియాండ్ టైం. యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్. ఓకే, జస్ట్ ఆ స్మరణ కలిగినంటేనే ఇంకా అయిపోయి ఫినిష్ తక్షణ విముక్తి. అందుకే జీవన్ముక్తికి సాధన లేదు. మిగతా అన్నిటి పనికిరాని విషయానికి సాధన అవసరం. వంట చేయాలంటే సాధన కావాలి, అర్థం చేసుకునే విషయం కాదు. అర్థం చేసుకున్న తర్వాత అవునా కాదా చూడాలి కదా. ఇది ఏమి లేదు, నువ్వు వాడే గిన్నె, వాడే స్పూను అంత నీదైనా వేరే వాళ్ళదైనా గౌరవంగా ఉపయోగించు. ఈ విషయంలో అంటే అండర్స్టాండింగ్ చేసుకునే క్రమంలో ఫిజికల్ రిలేటెడ్గా మనకి ఏమైనా ఉపయోగపడుతుంది? అసలు ఆధ్యాత్మిక అవగాహనకి ఫిజికల్ రియాలిటీకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే మనం నివసించే శరీరంలో కదా. ఫిజికల్గా బాగుండాలి కూడా యోగా సాధన చేసుకో, అది వేరే కథ. సో జీవన్ముక్తుడు, జీవన్ముక్తి తెలియని వాడు ఇద్దరు యోగా చేయొచ్చు. ఓకే, ఆ యోగా చేసినప్పుడు మనసు శరీరం కలిసి ఉంటాయి. ఉద్యోగం చేసినప్పుడు కలిసి ఉంటుంది, సంసారం చేసినప్పుడు కలిసి ఉంటుంది, తింటున్నప్పుడు కలిసి ఉంటుంది, అట్లా యోగా చేసినప్పుడు కలిసి ఉంటాయి. సో అల్టిమేట్గా మనసు శరీరం కలిసి ఉండడమే మన గోల్ అంతే. సో శరీరాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేసుకున్నట్టే చేసుకో. అంటే నాకు శరీరంతో ఏ బంధం లేదు అనేవాడు శరీరాన్ని డిస్ట్రాయ్ చేసేసుకున్నా వాడికి ఏం ఫరకనే పడతా. చూసే వాళ్ళకి అనిపిస్తుంది వీడు పతనం అయిపోయినట్టు, బక్క అయిపోయినట్టు. వాడికి అటాచ్మెంట్ లేదు, వాడున్న స్థితి వేరే. కానీ ఒకవేళ శరీరం కూడా బాగుండాలనుకుంటే జీవన్ముక్త స్థితిలో ఉంటూ యోగా కూడా చెయ్యి. ఓకే, ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో వస్తువు ఉంది, అది ఎక్కువసేపు బాగుండాలని మనం చూస్తాం కదా, ఎక్కువసేపు శరీరం బాగుండాలని ట్రై చేస్తున్నాం అంతే. అది ఎలాగో పడిపోతుంది. నీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు చెడిపోవడానికే వచ్చింది. అది వచ్చింది, దాని అంతిమ లక్ష్యం నేను చెడిపోవాలని, నీ అంతిమ లక్ష్యం నిన్ను కాపాడాలని. అయినా సరే ఒకరోజు చెడిపోతుంది. డాక్టర్స్ చెప్తారు కదా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అంటే డాక్టర్స్ కంటే పేషెంట్ ఎంత పవర్ఫుల్ చెప్పు. వాడు అసలు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా పీకడానికి ఇక్కడి నుంచి. అయినా సరే డాక్టర్స్ ట్రై చేస్తారు వాడు వెనక్కి లాగడానికి. వాడు లేదు నేను వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు వాడు ఫైనల్గా వెళ్ళిపోవడమే ఉంటుంది, ఫైనల్గా చెడిపోవడమే ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది ఎన్ని వస్తువులు మన కళ్ళ ముందు చెడిపోలే. ప్రతి చెడిపోతుంది. మనం కొత్తిల్లు కట్టామంటే పాత కావడానికి కొత్తది కట్టుకుంటాం. అది కామన్. అది దానికి ఎందుకు దాంతో అటాచ్మెంట్. అండ్ ఈవెన్ ఆధ్యాత్మికంగా ఎక్కువగా వాడేవాడు వైరాగ్యం అని అంటుంటారు. అది అటాచ్మెంట్ ఉంటేనే వైరాగ్యం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఒకడికి టీ తాగే అలవాటు లేదనుకో, ఓకే, దాని పట్ల వైరాగ్యం ఎందుకు? అలవాటు ఉండి అది మానేయాలనుకున్నప్పుడు అప్పుడు వైరాగ్యం. అంటే టీకి దూరంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఈవెన్ వరల్డ్లీ థింగ్స్లో నేను ఒక మంచి మ్యాన్షన్ క్రియేట్ చేసుకోవాలి, ఒక కార్ క్రియేట్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి, అదంతా ఐడెంటిటీ కోసమే. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరికి తెలియదు. మనం బిల్డింగ్ చూసి పిల్లల్ని పంపిస్తున్నాం. పాఠం చెప్పే టీచర్ ఎలాంటి వాడు తెలియకపోతే ఎట్లా? స్కూల్లో ఎడ్యుకేషన్ లేదు, టీచర్లో ఉంది. ఆ టీచర్ గుడిసెలో ఉన్న వాడి దగ్గరికి పంపించచ్చు మంచి టీచర్ అయితే, అప్పుడు స్కూల్కి సంబంధం లేదు. కానీ మనం ఒక ఐడెంటిటీ క్రైసిస్లో పడి మనం ఒక చిన్న ఈ స్కూల్ అయితే మంచిది, బయట బోర్డు తగిలిచ్చారు, 1000 మార్కులకి 970 వచ్చిందంటే మంచి స్కూల్ అంతే. మనకి మిగతాది అక్కర్లే, మార్కులకు సంబంధించింది. అది జీవన విధానం ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే అది వేరే కథ. అదంతా తెలుసుకొని ఎట్లయితే వస్తువు చెడిపోవడానికి వచ్చిందో అది కూడా చెడగొట్టడానికి వచ్చింది మన లైఫ్లో. ప్రపంచంలో బతికే ఒక అవగాహన ఇస్తుంది నీకు అంతే. డబ్బు ఎలా సంపాదించాలి
అని ఒక ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవాలి, వేరే వాళ్ళ మీద సామాజికంగా డిపెండ్ అవ్వకుండా ఎలా జీవించాలన్న దానికి ఈ చదువంతా కూడా. చదువు విద్యా వ్యవస్థలో ఎక్కడ నీకు ప్రేమ అంటే ఏమిటి, చెట్లకు నీళ్ళు ఎట్లా పోయాలి, ఒక సాటి ప్రాణికి ఎట్లా సహాయం చేయాలి, సామరస్యంతో ఎలా బతకాలని ఎవరు చెప్తారు, అవన్నీ మనిషి స్వతహాగా తెలుసుకోవాల్సినవి. సో ఆధ్యాత్మికత ఏ స్కూల్లో చెప్పబడదు, అందుకే చెప్పినా తీసుకోబడదు. ఎందుకు, అది నాకు స్ఫురణ కలిగినప్పుడే నాకు అది గుర్తించే అవకాశం వస్తుంది, ఆ ప్రజ్ఞ వస్తుంది. నాకు నిజంగా ఆ లోపట సంవేదన కలిగినప్పుడు నేను దేన్ని పట్టించుకోను. అప్పుడు నా అవసరాలు, నా ఆవేశాలు, నా కోరికలు వాటి చుట్టే మైండ్ పరిగెడతా ఉంటుంది. ఎప్పుడైతే అవి వేస్ట్ అని తెలుసుకున్నదో ఒక మైండ్, అప్పుడే అది తిరోగమనం స్టార్ట్ అవుతుంది. అంటే స్పిరిచువాలిటీ అధిగమించే క్రమంలో, ఎదిగే క్రమంలో దిస్ అండ్ దట్ అంటే వరల్డ్లీ లైఫ్లో టాపెస్ట్గా ఉండడానికి అవకాశం లేదంటారా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇదే చెప్తే కదా, ఒక వస్తువుని సొంతం చేసుకున్న వాడికంటే ఇది ఏది సొంతము కాదు, ప్రతి వస్తువుని గౌరవంగా ఉపయోగించుకుంటానన్న వాడే చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏ వస్తువు చెడిపోదు, నేను చెడిపోనియను. అట్లాగే ఒకవేళ వాడు ప్రాపంచికంగా ఏదైనా ధర్మాన్ని పాటిస్తే వాడు దాన్ని పరిపూర్ణంగా చేస్తాడు, కానీ వదిలేసే రోజు వాడు బాధపడ్డంతే. ఓకే, అదొక్కటే చిన్న తేడా. ఆ వదిలేసే క్షణము వాడు క్లియర్గా ఉంటాడు, ఈజ్ రెడీ టు లీవ్. సందర్భం బట్టి అలా ఉన్నాడు. అది మనం సృష్టించుకున్నాము, మన అవసరంకి ఉపయోగపడుతుంది, పోయే క్రమంలో పోతుంది, అంతే. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అందుకని ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని అంటే వదిలేసేటప్పుడే తెలుస్తుంది. మిగతా టైంలో అందరూ సేమ్ కనిపిస్తున్నారు. ఆయన కార్లు, ఈయన కార్లు, ఆయన బిల్డింగ్, ఈయన బిల్డింగ్. ఓకే, మొన్ననే వచ్చిన కథ చెప్పిందా, జయకిషోర్ చెప్పింది, చిన్న కథ. వాళ్ళ గురువుగారు ఓ బిజినెస్ మ్యాన్ ఇద్దరు ట్రైన్లో పోతున్నారంట. ఆ బిజినెస్ మ్యాన్ అంట, గురువుగారు ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడికి వెళ్తున్నాను. ఎక్కడ ఉంటారంటే అక్కడ మనకు ఒక మ్యాన్షన్ ఉంది, అక్కడ ఉంటానన్న. ఎలా వెళ్తారంటే మన ట్రైన్ స్టేషన్కి బెంజ్ కార్ వస్తుందిగా వెళ్తాను. ఎవరు వస్తారంటే మన శిష్యులు వస్తారు. మరి భోజనం అంటే అక్కడ మనకు. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అన్నాడంట, నీకు కారు ఉంది, నాకు కారు ఉంది, నీకు బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నీకు జనాలు ఉన్నారు, నాకు జనాలు ఉన్నారు, నిన్ను గుర్తించేవాళ్ళు నీకున్నారు, నన్ను గుర్తించేవాళ్ళు నాకున్నారు, నేను చెప్తే వినేవాళ్ళు నాకున్నారు, నువ్వు చెప్తే వినేవాళ్ళు నీకున్నారు, నీకు నాకేం తేడా, కాషాయం తప్ప. లేదా కాషాయం వేసుకొని చక్కగా కాళ్ళు మొక్కించుకొని ఎంజాయ్ చేస్తున్నారు మీరు అన్న. చెప్పు నీకు నాకేం తేడా అంటే, అప్పుడే ట్రైన్ ఆగితే టీ తాగుదాంపా అన్నాడు. తప్పకుండా టీ తాగుతున్నానంట. ఇప్పుడు చెప్పు, ఇంతకుముందు ఇది అన్నావు అంటే మళ్ళీ సేమ్ చెప్పాడు. నీకు కారు ఉంది, నాకు కారు ఉంది, నీకు బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నీకు నాకేమిటి తేడా అంటే ఎంత చక్కగా చెప్తావు నువ్వు, చేతిలో చేయి తీసుకొని ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి గురూజీ, మీకు అర్థం కాదని కాదు, అయినా సరే చెప్తాను మీకు. ఇప్పుడు మీకు కారు ఉంది, నాకు కారు ఉంది, ఇలా చెప్తుండగా ట్రైన్ కూతబడి వెళ్తున్నాను. గురూజీ వదలండి వదలండి, నేను ట్రైన్ ఎక్కాలన్నా అంట. వదిలిపెట్టలేదు చెప్పు, అసలు ట్రైన్ వెళ్తూ వెళ్ళాలి, సామాను ఉంది, నా భార్య పిల్లలు ఉన్నారు, అదొక్కటే తేడా. ఇప్పుడు అవి లేకపోతే నువ్వు బతకలేవు. నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా, అందుకే అన్నీ పెట్టుకున్నాను నేను. ఎన్ని రోజులు వింటూ ఉన్నాం కదా, మొన్న నిన్ననే ఒక సిచ్యువేషన్ వచ్చింది. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఇమాజినేషన్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ కూడా చిన్న బాధ కలిగింది. దాన్ని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో తీసేయగలిగాను. అంటే అదే అవేర్నెస్. ఫస్ట్ టైం యు ఆర్ అవేర్, ఎరుకలో ఉండటం. అటాచ్మెంట్ వచ్చింది, వెంటనే తీసేయగలిగాను అంతే. కొద్ది రోజుల్లో అసలు అటాచ్మెంటే రాదు, అటాచ్మెంటే రాదు. ఇప్పుడు ఎవడు మంచి మెకానిక్ తెలుసా, ఎక్కువ గ్రీజ్ అంటించుకోకుండా పనిచేసేవాడు. ఎవడు మంచి వంటగాడు అంటే తక్కువ గిన్నెలతో వంట చేసేవాడు. కాఫీ, కాఫీయా? కాఫీ ఉదయం లేస్తుంది కాఫీ. కాఫీ మా లియో కూడా ఇలానే ఉంటుంది. లియో మాది కాఫీ. అండ్ ఇంకోటి రీసా, యాక్చువల్గా స్పిరిచువాలిటీ దాని యొక్క నాలెడ్జ్ అవేర్నెస్ ఇచ్చే పీపుల్ కావచ్చు, అందరూ వేషధారణ కావచ్చు, హెయిర్ విషయంలో కావచ్చు, ఏదైనా ఫుల్ వదిలేయడం కావచ్చు, షేవ్ చేసుకోవడం కావచ్చు, అంటే దీనికి ఏదైనా అక్రానియం అంటే వాళ్ళు ఏదైనా గురించి అట్లా జరుగుతుంది. దే ఆర్ లెస్ బాదర్డ్. ఆ విషయాల గురించి లెస్ బాదర్డ్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు గడ్డం పెంచడం అంటే ప్రకృతిని అంగీకరించడమే, అంతకు మించి దానికి ఏ రీజన్ లేదు. ఓకే, అని నువ్వు నీ గడ్డాన్ని అంగీకరించలేవు, లైఫ్ని ఏం అంగీకరిస్తావు, క్రిటిసిజాన్ని ఏం అంగీకరిస్తావు? అంటే నీ బాడీలో పార్ట్నే నువ్వు అసలు అంగీకరిస్తలేవు, అది ఇంత మొలవగానే షేవ్ చేస్తున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఎవరన్నా పక్కవాడేవనంటే నువ్వు అంగీకరించగలవా? అందుకే ఆధ్యాత్మిక స్ఫురణ. అలాగని గడ్డం చేసుకోవద్దని కాదు, అటాచ్మెంట్ లేదు వాడికి, ఓకే, వాడు వదిలేయగలుగుతున్నాడు.
ఇంకోటి గడ్డం పెంచడం అనేది భాష, గడ్డాన్ని వదిలేస్తున్నాం అంతే, పెంచట్లేదు. ఓకే వదిలేస్తే పెరుగుతుంది. ఓకే. చెట్లను పెంచుతున్నాం, అడవిలో వదిలేస్తున్నాం. అడవిలో వదిలేస్తాం. పెంచితే పార్కు, వదిలేస్తే అడవి. అడవి. సో మనం వదిలేయాలన్నా పెంచాలనేది నాది అడవి ఇది. అదే మహేష్ బాబుది అడవి కాదు, పార్క్ అది. పార్క్ అది. ఓకే. వాళ్ళు పెంచుతున్నారు, ఒక ప్రతి ఎంటిక ఎలా దువ్వాలి అట్లా. అంటే నేను అందంగా ఉన్నాను అనుకోవడం కూడా అబద్ధమే. అందం నీ వల్ల రాలేదు, అది తల్లిదండ్రుల జన్యువుల వల్ల వచ్చింది, అందులో నీదేమీ లేదు. ఓకే. నువ్వు ఓన్లీ తోటమాలి మాత్రమే. నువ్వు మహేష్ బాబు 6 అడుగులు పెరగడం వెనుక ఆయన శ్రమే ఉంటుంది, అది సహజంగా పెరుగుతుంది. అది అందుకే తోటమాలి మాత్రమే. యు ఆర్ నాట్ ద క్రియేటర్, యు ఆర్ ఓన్లీ ద గార్డెనర్. ఆ చిన్న స్ఫురణ చాలు. టేక్ కేర్ ఆఫ్ ద బాడీ, కానీ గర్వాన్ని పొందకు. అంటే నువ్వు నీ అందరిని చూసే మురిసిపోకు, అది నీదిగానే కాదు, నువ్వు క్రియేట్ చేయలేదు. నీ ముక్కు నువ్వు క్రియేట్ చేసావా? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ముక్కు అందంగా ఉంటుంది, ఆయన క్రియేట్ చేసాడు ఏమన్నా? రోజు ఇట్లా 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 అనుకో. అట్లా ఆల్రెడీ నాకో ముక్కు ఉంది, అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. పోలిస్తే ఆయనకంటే నాది బాగున్నట్టు తెలుసు. ఇక్కడ పోలిక ఇంపార్టెంట్ పాయింట్. అంతే కదా, పోల్చకపోతే అన్ని బాగున్నాయి, పోలిస్తే కొన్ని బాగున్నాయి. అందుకని ఆధ్యాత్మికత అన్నది క్షణకాలంలో నీకు కలిగే ఒక ఇన్నర్ రెవల్యూషన్. ఇట్స్ నాట్ ఇన్నర్ ఇంజనీరింగ్. ఇన్నర్ ఇంజనీరింగ్ అన్న సాధనకు సంబంధించింది, ఇది ఇన్నర్ రెవల్యూషన్ అంటే. సో ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరం లేదంటారా? అవసరం లేదు. ఎందుకు? అంత ఏముంది అబ్బాయిడా. ఇప్పుడు ఉదాహరణకి చెత్త ఏరియా ఇట్లా, అది పడేయాలి, ఎలా పడేయాలని అడుగుతాయో. లేదు, న్యాచురల్గా పడేస్తాను. నాకు దీంతో అటాచ్మెంట్ ఉన్నప్పుడే కదా నేను పడేయాలి. ఎలా పడేయాలి, రేపు పడేస్తా. నేను మా తెలిసిన ఒక ఆవిడ ఉండేది, ఆమె ఎప్పుడన్నా నాకు ఫోన్ చేస్తే ఇల్లంతా సరదాలు రా, సామాన్ అయిపోయింది, డబ్బాలు మొత్తం గబ్బులు వేసి ఆమెనే జమ చేసుకున్నది, మళ్ళీ అన్నీ పడేయాలి, అసలు ఇల్లు ఖాళీ చేసుకోవాలంటే. నేను ఒకసారి పోయినాక మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నిండా సామానే, గుళ్ళలో మొత్తం సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు అన్నీ ఫస్ట్ పడేద్దామంటే ఓసారి ఏవేవి అన్ని కింద పెడదాం, కేటగిరీ చేద్దాం. సీసాలన్నో దిక్కు, డబ్బాలన్నో దిక్కు, కాటన్, ఆ తర్వాత సీసాల్లో ఇవి పడేద్దాం, ఇవన్నీ పక్కకు పెట్టు, ఇవన్నీ ఇట్లా ఒక 1 డే గడిచిపోయింది. అంతే అయిపోయిన తర్వాత ఏవైతే ఉంచుకోవాలనుకున్నామో అవన్నీ కడగాలి. ఇప్పుడు అవన్నీ కడిగి నాకు ఆస్తం వచ్చేసింది. మళ్ళీ గుళ్ళో సర్దిన తర్వాత నేను మా బ్యాగ్ తీసుకొచ్చి పడేద్దాం అనుకునే లోపు అది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఎన్నున్నాయో అన్ని పెట్టేసుకుంది. అట్లా 3 సార్లు పోయినా. నాకు 4వసారి అనిపించింది వస్తువులు ఉంచి ఆమెను బయటపడేస్తే కానీ బంధువు కాబట్టి మనం అట్లా చేయలేము. సో లైఫ్ అంత కాంప్లికేట్ లేదు, మనం కాంప్లికేట్ చేస్తున్నాం ఫర్ ష్యూర్. సింపుల్ అబ్బా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. సుఖం మర్చిపోద్దు, హాయిని మర్చిపోవద్దు. ఆల్వేస్ బీ హ్యాపీ, రిలాక్స్డ్. నువ్వు ఇక్కడ చెమటలు గక్కి చేసినావు అనుకో, నువ్వే అనుభవించవు. నాకు తెలిసిన ఒక మిత్రుడు రీసెంట్గా చచ్చిపోయాడు కూడా, నా క్లాస్మేటే. వాడు ఒకసారి నాతో అన్నాడు, చాలా కష్టపడ్డాను రా డబ్బు కోసం, మా కుటుంబ సభ్యులు అనుభవిస్తుంది, నేను అనుభవిస్తలేను దాన్ని. ఇప్పుడు నాకు అనుభవించేంత సమయం కూడా లేదు. ఓకే. నేను ప్రశాంతంగా ఉండి నువ్వు చెప్పిన మాట వినింటే బాగుండేది. నేను ఇంత కష్టపడి 1 కోటి సంపాదించాను, ప్రశాంతంగా ఉండి 20 లక్షలు సంపాదించినా బాగుండేది. ఈ అనవసరంగా పరిగెత్తి ఐ మిస్డ్ మై లైఫ్ అన్నాడు. అట్లా అస్ఫురణ కలిగింది, కానీ అంతలో మనకు చావు వచ్చేసింది. నేను చెప్పాను, చస్తావురా ఇట్లా చేయకని చెప్పాను వాడికి. కానీ మంచి మాట వినబుద్ధి కాదు కదా, వెంటనే యాక్సెప్ట్ చేయలేము. అంటే ప్రపంచం అట్లా తోస్తుంది నిన్ను, చేయిపో, సాధించిపో, పీకుపో, అవార్డు రాలేదా ఇంకా, నువ్వు అవార్డు పార్టీ పెట్టు, ఇదంతా స్టూపిడిటీ. అది జస్ట్ లివ్ హ్యాపీలీ. నేను ఇంకా చెప్పా, అసలు ఆ కుక్కలా బతకాలి అసలు హాయిగా. ఈ దరిద్రం, ఈ పేరు ప్రఖ్యాతులు ఏంది, ఎవడో గుర్తించేది ఏంది, అసలు కోల్పోయేది ఏంది, అసలు గుర్తిస్తే ఎంతసేపు గుర్తిస్తారు, మంచిగా పీకల్లాగా తిని థ్యాంక్స్ చెప్పిపోతారు. మళ్ళీ దాంట్లో లేయర్స్ ఉన్నాయి, కొన్ని 100 అవార్డ్స్ ఉన్నాయి, 100 కేటగిరీస్ ఉన్నాయి. ఎందని ఎక్కడో చోట నువ్వు ఆగవలసిందే, ఎక్కడ స్టాప్ లేకుండా అట్లా పరిగెత్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు వద్దనుకుంటే ఎంత బాగుంది అసలు. ఒకవేళ ఇచ్చారనుకో, అప్పుడు చెప్పవలసిన మాట ఒకటే, వాళ్ళు నాకు ఇస్తున్నట్టు కనిపిస్తున్నా, ఇది నా ఒక్కడిది కాదు, నేను మీకు ఇట్లా కనబడడం వెనక ఎందరెందరో సహాయం చేశారు, కాబట్టి ఈ అవార్డు వాళ్ళకే చెందుతుంది అని చెప్పి తీసుకో.
నేను చెప్పిన కదా ఏది మిస్ చేసుకోవద్దు. అవార్డు మంచి గంట సేపు స్పీచ్, కానీ గంట సేపు స్పీచ్లో ఇదే చెప్పు. ఇదంతా మీకు అట్లా కనిపిస్తుంది నేను ఏదో చేసినట్టు. నాకు ఇక్కడ తీసుకొచ్చిన డ్రైవర్ ఉన్నాడు ఇందులో, తర్వాత మా అమ్మ ఉంది, మా డాడీ ఉన్నాడు, నాకు ఒకప్పుడు రెస్పెక్ట్ అనే వ్యక్తి మీద నేను ఏదో చేశాను, వాడి సహాయం ఉంది, తర్వాత ఈ సమాజం ఉంది, రోడ్లు వేసిన గవర్నమెంట్ ఉంది, తర్వాత ప్రకృతి గాలి ఉంది. ఇవన్నీ కలిస్తే ఈ క్షణం నేను ముందు నిలబడి ఏదో అవార్డు తీసుకొని మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఈ అవార్డు నేను చేసే పనుల వల్ల వచ్చిందంటే అహంకారం, అట్లేం లేదు. ఈ అవార్డు ఇచ్చేవాడు కూడా వాడొక్కడు ఇస్తలేడు, వాడు ఏడో వెనక అవార్డు తయారు చేసిన వాడు ఉన్నాడు. అంటే అంతా కలిసి అంతాకి ఏదో ఇస్తుంది అంతే తప్ప వ్యక్తిగతం ఏమీ లేదు ఇక్కడ. నేనున్నా లేకున్నా పని నడుస్తుంది. అందుకని ఐఎమ్ డెడికేటింగ్ దిస్ అవార్డ్ టు ఎవ్రీబడి. తర్వాత నాకు కొంత డబ్బు ఇచ్చారు, ఇది కూడా అందరితో షేర్ చేసుకుంటాను. సరే నా ఫేస్ ఉంది కాబట్టి నువ్వు 20% తీసుకొని మిగతా 80% నేను ఇచ్చేస్తాను అని చెప్పగలిగి చేస్తే అసలు ఫ్రీ. అంటే నువ్వు అవార్డు రానప్పుడు నువ్వేమింటో, అవార్డు వచ్చినప్పుడు అంటే ఎప్పుడు అంతే. సత్యాన్ని చెప్పాలి, మనం వదులుకోవడం మన ఉద్దేశం కాదు. ఆ వేదికను వాడుకుని ఒక మంచి మాట చెప్పొచ్చు, అది కొంతమందికి ఊతాన్ని ఇస్తుంది. అట్లా అబాండన్మెంట్ అక్కర్లేదు. అట్లీస్ట్ నేనైతే ఇప్పుడు ఎవరైనా నన్ను గుర్తిస్తే అట్లా గుర్తించొద్దని చెప్పను. నన్ను అలా గుర్తించే సామర్థ్యం నీకుంది, అది ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎక్కడ మంచిది ఉందా నేను గుర్తిస్తున్నా అంటే దానికేం సంబంధం, నా క్వాలిటీ కదా అది. సో గుర్తింపబడేవాడి కన్నా గుర్తించేవాడు గ్రేట్. దీంట్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. నేను గుర్తింపబడాలని కోరుకుంటున్నప్పుడు అది సఫరింగ్. ఇట్లా కాకుండా నా పని చేసుకుంటా ఉన్నా, అప్పుడు గుర్తించారనుకో అది అంతా సమాజం గ్రేట్నెస్, వ్యక్తుల గ్రేట్నెస్. అందుకని మనకు సంబంధం లేదు అది. సో ఆధ్యాత్మికతలో ఉన్నవారు చాలా ఫేమస్ అయ్యారు, పెద్ద పెద్ద వేదికల మీద కూర్చున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోరు. ఓకే, దిస్ ఈజ్ నాట్ మీ, ద ఎంటైర్ యూనివర్స్ సపోర్టెడ్ అండ్ గేవ్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఎప్పుడూ స్మరణ ఉంటుంది, ఇది నిజము కాబట్టి. ఓకే, నువ్వు ఏం చేసినా అంతా కలిపి చేస్తుంటా. దా అండ్ ఈవెన్ ఆధ్యాత్మికలు కూడా ఎక్కువగా వాడే పదం సోల్, సోల్, సోల్ కాన్షియస్నెస్ అంటారు కదా. అదే ఈ మనస్సు, ఈ మరకలు ఇవన్నీ పోతే మిగిలింది అది సోల్. ఇప్పుడు ఎయిర్ హైదరాబాద్లో పొల్యూషన్ అయింది కదా, కానీ ఎయిరే కదా అది. అవును, అది మనసు అయింది. ఇప్పుడు దాంట్లో పొల్యూషన్ తీసేస్తే అది సోల్ అయింది. సోల్ అంటే ప్యూరిటీ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ సోల్, విచ్ ఈజ్ యూ కెనాట్ క్రియేట్. ఇప్పుడు నువ్వు ఆ గాలిలో ప్యూరిటీ నువ్వు క్రియేట్ చేస్తావు, ఆల్రెడీ ఉన్నదే. అదే సోల్ క్యారెక్టర్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. అది ఎప్పటికీ ఉంటుంది అది. అది మనిషి క్రియేషన్ కాదు, మనిషి క్రియేట్ చేయను లేడు, అతని వల్ల కాదు. మనం పొల్యూషన్ క్రియేట్ చేయగలం, క్లీన్ ఎయిర్ నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు? మనకు అందుకే ప్రోడక్ట్ నేమ్ కూడా తప్పుగా పెడతారు దాన్ని ట్రాప్లో వేయడానికి, వాటర్ ప్యూరిఫైయర్ కాదు అది. అది పొల్యూషన్ రిమూవర్. అది వాటర్ ప్యూరిఫై అయ్యే ఉంది, వాటర్ని ప్యూరిఫై చేస్తలేదు అది, మలినాలను తీసేస్తుంది. అది తీసేగా మిగిలింది వాటర్ అక్కడ. అట్లా ఈ పొల్యూషన్ ఫ్రీ చేసేస్తే ఆల్రెడీ క్లీన్ ఎయిర్ ఉంది. అట్లా నీ మనసు ఈ వేదభావాలు తీసేస్తే నువ్వు ఆత్మగా మిగులుతావు అన్నమాట. ఆత్మ అంటే భేదభావ రహిత స్థితి కోర్లో. అలా నువ్వు కదులుతావు చాలాసార్లు. నిద్రాస్థితిలో నువ్వు ఆత్మస్థితిగానే ఉంటావు. అది నువ్వు క్రియేట్ చేయలేవు, నువ్వు డిస్ట్రాయ్ చేయలేవు. అది ఎప్పటికి ఉంటుంది, అది నీదంటూ ఏముండదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా రిసెప్టివిటీ పెంచడం కదా. అవును, అంటే యు ఆర్ మళ్ళీ ఒకసారి తిరిగి దర్శించవచ్చు. ఇప్పుడు ఆ యొక్క రిసెప్టివిటీ పెరగాలి అని అంటే మన డైలీ లైఫ్లో ఎంతో కొంత ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానికి సంబంధం లేదు. ఏమి సంబంధం లేదు. ఆధ్యాత్మికతకి దేంతో సంబంధం లేదు. ఓకే, రియల్ స్పిరిచువాలిటీ. శరీరానికి ఏ ప్రాధాన్యత లేదు. ఆ రిసెప్టివిటీ కొందరిలో ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. మనకు సంబంధం లేదు, మనది మనం చూసుకుందాం. ఓకే, ఇది ప్యూర్లీ బ్రూటల్లీ పర్సనల్. ఇది ఓకే. ఒక టెంపుల్ కానీ ఎక్కడన్నా రాస్తారు బయట, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఎందుకంటే బొంద నీకు ఏం అర్థం కాదు, మళ్ళా రా, మళ్ళా చూడు, అట్లా ఏదో ఉండొచ్చు ప్రాబ్లీ. థ్యాంక్ యూ, నెవర్ విజిట్ అగైన్. మన దాంట్లో పెడదాం అది, నెవర్ విజిట్ అగైన్. ఇప్పుడు నన్ను కలిస్తే థ్యాంక్ యూ, నెవర్ విజిట్. విజిట్ పర్పస్లెస్లీ, విజిట్, నెవర్ విజిట్ అగైన్. నేను అందరికి అదే చెప్తున్నా. అంటే ఇది చిన్న విషయం కాబట్టి మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు. గొప్ప విషయం అయితే 100 సార్లు కలవాలి, ఎంత కలిసిన చర్చ ఉంటుంది, ఎంత కలిసిన అర్థం కాని విషయం అంత కాంప్లికేట్ ఏం లేదు. ఒకటే స్టేట్మెంట్, ఏది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో.
కానీ మీరు ఇంత సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్న స్టేట్మెంట్ దీన్ని అప్లై చేయలేకనే కదా సఫరింగ్. చేసి చూసి తెలుస్తుంది. ఆల్రెడీ చేస్తున్నావు. 99% వాటికి నువ్వేం బంధం పెట్టుకోవట్లే. నువ్వు సరిగ్గా చూడు, నువ్వు లిబరేట్ అయ్యే ఉన్నావు ఆల్రెడీ 99%. ఆ 1% ప్రాబ్లం. ఆ 1% మనం సఫర్, అదే మనల్ని ఇబ్బంది గురి చేస్తుంది. 1% మనుషులతోనే ఉంటుంది. మనుషులతో ఉంటుంది, కొన్నిసార్లు వ్యక్తిని బట్టి, కొందరు కుక్కలతో ఉంటుంది. అట్లా అంటే డిపెండ్ అపాన్ ద పర్సనే. మళ్ళీ ఏదేమైనా నాది అన్నది లేకుండా ఒక దాన్ని పట్టుకోవడం. ఓకే, ఇది నిరంతరం పట్టుకోవాలి. ఉదాహరణకు ఫోన్ పట్టుకున్నావు, నా ఫోన్దే అంటే కాకుండా ఫోన్ అవసరం కాబట్టి పట్టుకుంటున్నావు అనే తెలుసుకో. దాన్ని గౌరవంగా పట్టుకో. నాది కాదు కాబట్టి ఇసిరి కొడతా, నాది కాబట్టి ఓవర్ వాల్యూ ఇస్తా, అట్లేమి లేదు. అది కూడా మళ్ళీ అజ్ఞానమే. ఏ వస్తువు అయినా గౌరవంగా పట్టుకో. ఏ చెట్టు అయినా నీ చెట్టు అనుకొని నీళ్లు పోయి, ఎవడైనా ఇంత అన్నం పెట్టు, ఏ మూలైనా హాయిగా పడు. అంటే ఆ విభజన పోతే లైఫ్లో ఒక ఈజ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా. కానీ చెప్పకూడదు. ఓకే, సమాజంలో డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకని అందరికీ మనిషిలాగానే ఉండు. మనం తెలుసుకొని ఆచరిస్తుంది. నువ్వు బయటికి అవును అట్లేం లేదు, నాది పై వలుగుతా అని చెప్పు. లోపల నువ్వు ఎప్పుడు తెలుసుకుంది నాది కాదు. అంటే ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఒరిజినాలిటీ. బయట అందరికీ చెప్పకూడదు. ఎవరికైతే ఆ స్థాయి ఉంటుందో అవును అట్లాంటి వాటితో షేర్ చేసుకో. ఇప్పుడు రాజమౌళి సినిమా కథ అందరికి చెప్పాడు కదా. ఎవరికి చెప్తే ఆ సినిమా కథకి ఒక వాల్యూ యాడ్ అవుతుందో వాడికి చెప్తాడు. అందరికి ఎందుకు చెప్తాడు, చెప్తే అలిసిపోతాడు. నేను ఇంతకుముందు ఇచ్చిన ఎనాలజీని, ఒక ఇంట్లో సర్జన్ ఉన్నాడు, ఒక ఆపరేషన్ చేయాలి, పక్కన టైస్ ఉంటే పిలుచుకుపోడు కదా, పేషెంట్ చచ్చిపోతాడు. ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తి కావాలా? నాకు కొయ్యనికి వస్తుంది, అట్లా కుదరదు. ఎంత దూరం ఉన్నా ఎవడు తన సర్జరీకి కోఆపరేట్ చేయగలడు వాళ్ళని పిలిపించుకోవాలి. వాడిని పిలిపించుకుని అవసరమైతే వెయిట్ చేసి కారు పంపిస్తాడు. పక్కన ఉన్న బామ్మడిది, నేను పక్కనే ఉన్నా, ఈడు బల్బు కాకపోతే అన్నికి లేదు అది. అట్లనే ఆధ్యాత్మిక అవగాహన కూడా అందరికి చెప్పకు. ఎవడు అర్థం చేసుకుంటాడో వాడిని గుర్తుపట్టి వాడితో చెప్పు, ఉపయోగపడుతుంది. నువ్వు ఎవరితో వాడితో చెప్తే ఇదేం అవగాహన నాది కాదంటే దెంగ ఇడికే వాడి వాడి అని అంటారు. అంటే వాడు అనవసరంగా చర్చలోకి వస్తుంది. ఏది నాది కాదంటే పో ఇంటకెళ్ళి పో. అట్లా కాదు, అన్ని నావే. క్లియర్గా ఉండి, ఇంకా వాడికంటే కట్టర్ ఉండు బయట. ఇట్లా ఉండే, ఇట్లా పెట్టిండు అను, లోపల తెలుసు ఇట్లున్నాయి కదా, ఇట్లున్నాయి కదా, అంతర్గతంగా. సో నీ యొక్క గైడింగ్ లైట్ ఇన్నర్ అండర్స్టాండింగే, బయటది వ్యవహారం కోసం. అంటే ఇప్పుడు ఇది నథింగ్ బట్ సాక్షిగా ఉండడం, సాక్షిగా ఉండు. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో మనుషులతో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండు. వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ ఫిలాసఫీ ఆర్ స్పిరిచువాలిటీ విత్ ఎవ్రీ డ్యామ్ పర్సన్. ఓకే, అట్లా చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడుకో, కొంచెం ఫరక్ పడతా. దాంట్లో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయి. వాడు ఇంటాడు కానీ చెప్పలేడు, అడ్రస్ చెప్పకు, ఆడుకుంటుంది. అట్లా నేను భవిష్యత్తులో కామెంట్స్ బంద్ చేస్తా. ఎందుకంటే నేను చదవట్లేదు కదా. నువ్వు కామెంట్ పెడితేంది, పెట్టకపోతేంది. అంటే నా ఉద్దేశం, నువ్వు కామెంట్ చెప్తావు, బాగుంది బాలేదని చెప్తావు అని కాదు. ఆలోచించుకుని నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు తప్పు అనిపిస్తే చూడకు. అంతేగా నాకు చెప్పవలసిన అవసరం లేదు. కరెక్టే. అంటే ఐఎమ్ నాట్ సీకింగ్ ఇదర్ రెస్పెక్టబిలిటీ ఆర్ యువర్ సో కాల్డ్ కామెంటరీ. అది అవసరమే లేదు. జస్ట్ అర్థం చేసుకో, బాగుందా ఆచరించు, బాగాలేదా ఏది వేస్ట్ ఫీల్ వీడియో చెత్త బాగుతున్నాడని మూవ్ ఆన్. అంతే. అదే నాకు చెప్పి ఏం లాభం, నేను ఎలాగో మారను. నువ్వెవడో దూరంగా ఉండి కామెంట్ పెడుతున్నావు. మా ఇంట్లో మా అమ్మ చెప్తే నేను ఎవడో చెప్తే ఎందుకు ఇంట అంటే వినొద్దని అడమెంట్ కాదు, నాకు ఇట్లా బాగుంది. రెండోది, నాకు ఎవ్వరి పట్ల ద్వేషం లేదు, కానీ వ్యవహారం తెలుసు. మతాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయని తెలుసు. నాకు దుర్మార్గులు ఉంటే కొంచెం దూరంగా ఉండాలని తెలుసు, బురదకి దూరంగా ఉండాలని తెలుసు. ఇవి తెలుసు, కానీ ఇవి అందరితో చర్చించే అంశాలు కాదు. అది ఒక ఇన్నర్ లైట్. అది అట్లీస్ట్ ఎవరు లేరు భూమి మీద, ఒక్కడివే పార్క్లోకి వచ్చావు అనుకో, ఆ క్షణంలో ద ఒరిజినల్ యూ ఈజ్ వాకింగ్. మిగతా టైంలో ఒరిజినల్ యూ లోపట ఉంది, సమ్ అదర్ ఈజ్ వాకింగ్ అరౌండ్. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, బిజినెస్ మాట్లాడుతున్నాం, బట్ లోపట ఒరిజినాలిటీ మీద ఉన్న స్పృహ ఉంటుంది చూడు, అదే అవేర్నెస్. ఆల్వేస్ యు నో దట్ హూ ఆర్ యూ. మనం ఇంట్లో అలోన్గా ఉన్నప్పుడు మిర్రర్ ముందర ఆలోచన, సింగిల్గా ఉండి ఎట్లా అంటే దట్ ఈస్ ద రియల్ యూ. ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తలేవు యాక్చువల్లీ. ఇప్పుడు ఇది అవగాహన వస్తే ఇంకా ఆలోచన ఎక్కడిది?
ఇప్పుడు ఒక వస్తువు ఇది ఎలా కాపాడుకోవాలి, లేదా ఇది వేరే వాళ్ళు దొంగతనం చేస్తారా, ఇదంటేనే ఆలోచనలు వస్తాయి. ఏదైనా పని చేసినప్పుడు దానికి తగ్గ ఆలోచనల కోసం మైండ్ ఉంది, ఉపయోగించుకుందాం. కానీ అండర్స్టాండింగ్, ఒక అండర్ కరెంట్గా ఒక్కటి ఏర్పడాలి. ఇక్కడ ఏది వెంట తీసుకుపోము. సినిమా డైలాగులు చెప్పడం రియల్, నిజంగా వెంట తీసుకుపోము. కానీ చక్కగా అనుభవించు. వస్తువు నీదైనా వేరే వాడిదైనా సగౌరవంగా ఉపయోగించుకో. చాలాసార్లు మన వస్తువు ఓవర్ జాగ్రత్త వాడతారు, వేరే వాళ్ళ వస్తువు అడ్డగోలుగా వాడతారు. నేను చాలామందిని చూసాను. మా ఫ్రెండ్ ఒకటి చెప్పులు వేసుకుని వాడు తప్ప 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 బురద గిరదలు నడుస్తున్నాడు. నేను ఏంటంటే నావిగా చెప్పులు ఈ వేరే వాడివి అయితే అట్లా నడుస్తావా? వేరే వాడి బండి అంతా అడ్డగోలు గేర్లు వేయడం చూసినా నేను. సమతాభావం. వాడి బండి ఒక రకంగా అంటే అయిపోయింది, వాడు చెడిపోయినాడు. అట్లా కాకుండా ఎవరి బండి అయినా దాన్ని ఎట్లా వాడాలని అట్లా ఉపయోగించడం, సమానంగా సమతంగా చూసుకోవాలి. అటాచ్మెంట్ ఉంది. ఇంకోటి, అన్ని బండ్లు ఒకలా వాడుతున్నావు అంటే నీకు ఏదో అండర్స్టాండ్ అయిందని అర్థం. అదే నీ మైండ్ ఒప్పుకోదు అట్లా. కరెక్ట్. ఆటోమేటిక్గా మన సెల్ఫ్ ఐటమ్ ఒకలాగా చూస్తుంది, వేరే వాళ్ళది ఒకలాగా ఉంటుంది. బట్ అన్ని సేమ్గా చూస్తున్న ఎబిలిటీ ఉందంటే వీఆర్ చేంజింగ్. అయినప్పటికీ కొన్ని నీ ఆధీనంలో ఉంటాయి. వాటికే నావి అని ఒక ట్యాగ్ తగిలించింది. అట్లా ఎన్నో కారు ఉందో, ఒక కారు నా ఆధీనంలో ఉంచుకున్నా. అది అక్కడ దూరంగా ఉన్నా, అది నా ఆధీనంలో ఉంది. సో ఆధీనంలో ఉంచుకో, స్వాధీనం చేసుకో. అట్లా అలాగనే పరాధీనం కానీ మాట్లాడదాం దాన్ని. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.